వాళ్ళు వదిలేసి అర్థమవుతుందా? ఆ విధమైన మనకు కుక్కని తెచ్చి పెంచుకున్నామనుకోండి, ఆ కుక్క నిజంగా మనం తీసుకొచ్చి మనం పెంచుకుంటే అయ్యో మా ఓనర్ గారినా ఈయన పెడతాడు, ఈయన పెట్టినప్పుడు నేను తినాలని కూర్చుంటుందా? అది మనం అటు ఇటు వెళ్ళిపోతే అటుపోద్ది ఇటుపోద్ది ఇటుపోద్ది, దానిలో ఏముందా దీనిలో ఏముందా అని చేస్తాం. ఇంకా దాన్నే గొప్ప బుద్ధి అన్నారు. మనం కూడా భగవంతుడి నుండి అలా విడిపడి ఆయన ఏం మాట్లాడుకుంటుందో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారో, వీళ్ళు ఏం కట్టుకున్నారో, వీళ్ళు ఏం చూస్తున్నారో, వీటన్నింటిలోకి మన బుద్ధి వెళ్ళిపోయి అన్నింటిలో చెప్తాం అసలు వదిలేస్తాం. కానీ ఇలా మనం 1,000,000 మంది తిరిగితే 1,000,000 మందిలో ఒక్కడికి మాత్రము ఎప్పుడో కనివిప్పు అవుతుంది. ఇందాక నేను చెప్పాను 32 కష్టాలలో ఉన్న వాళ్ళకి కాశీ ప్రవేశం ఉందని. కానీ 32 కష్టాలు అందరికీ రాదు. అంటే ఆ 32 కష్టాలు ఏదో ఒక కష్టంతో 1,000,000 మంది పడుతున్నారు అనుకోండి, ఆ 1,000,000 మందిలో ఒక్కరికి మాత్రమే. ఇప్పుడు సన్యాసి మాత గారు వచ్చారు కదా, ఇలాంటి మాతగారు లేకపోతే ఇంకొకరి గొప్పవారి ద్వారా ఏమండి మీరు కాశీ పోతున్నారు వస్తారా అనడము. ఇప్పుడు ఈ పిల్లవాడు 4 ఏళ్ల క్రితం ఎలా అయితే విన్నాడో అమ్మ ఎందుకు చెప్పారు పదం పదం అని రావడం. అంటే అక్కడ ఏ ఆధారం లేదు కాబట్టి ఇక్కడ వచ్చేస్తాం. ఇలా ఆ పిల్లవాడు కాశీ గురించి ఏం చెప్పారంటే, మహాశ్మశానంలో ఎవరు దీర్ఘ నిద్రపోతారో వాడికి ఎప్పటికీ గర్భవాసంలో నిద్ర